అలహాబాద్ త్రివేణి సంగమం దగ్గర వేణిదానం ఎందుకు చేస్తారో తెలుసా? పురుషుడికి ఎప్పుడూ ఒక అధికారం ఉంటుంది. ఎడమ తొడ మీద ఎవ్వరూ కూర్చోకూడదు, ఒక్క భార్య తప్ప. ఎడమ తొడ కేవలం భార్యాస్థానం. కుడి తొడ మీద ఇద్దరు కూర్చుంటారు, కూతురు కూర్చుంటుంది, కోడలు కూర్చుంటుంది. ఎప్పుడైనా మామగారి తొడ మీద కూర్చోవలసి వస్తే కూతురు కుడి తొడ మీద కూర్చోవాలి, అలాగే కోడలు కుడి తొడ మీద కూర్చోవాలి. అంటే కడుపున పుట్టిన బిడ్డలతో సమానం. ఎడమ తొడ మీద కూర్చుంటే భార్య అని గుర్తు. ఇప్పటికీ త్రివేణి సంగమం అలహాబాద్లో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేస్తారు, వేణీదానం అని. జన్మాంతరైనందు కూడా సువాసినిగానే ఉండాలి అనేటువంటి కోరిక ఉన్నవాళ్ళు భర్తతో కలిసి యాత్రకు వెళ్ళి, అంటే ఇది జీవితం మొత్తం ఒక్కసారే చేయాలి. భర్త గారి యొక్క ఎడమ తొడ మీద కూర్చుంటే వెంట్రుకల పాయ ఒకటి తీసి దాన్ని సమంత్రకంగా నదిలో కలుపుతారు. అలా ఎవరు భర్త తొడ మీద కూర్చుని వేణీదానం చేస్తారో వాళ్ళకి ఎన్ని జన్మలకు కూడా వైధవ్యం కలగదు. వాళ్ళు సువాసనులుగానే ఉంటారు, సువాసనగానే శరీరం విడిచిపెడతారు. ఇది రహస్యం. అందరూ జై శ్రీరామన్ గమని పెట్టండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.